Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాం. అదే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము చదువుదాం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోవుచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును
పరిహరింతును. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. అయ్యా, 2 చోట్ల నుండి వాక్య భాగము చదివి ఉన్నాము ప్రభువా. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, అదే విధముగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2 చోట్ల నుండి నీ వాక్య భాగము చదివి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యం మీరివ్వండి ప్రభువా. మేము ఏ కాలంలో ఉన్నామో చూడగలిగే కన్నులివ్వండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మా నేత్రాలు చూచులాగా ప్రభువా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని అభిషేకించండి, నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని. మా మధ్య ఎవరైనా రోగులు ఉన్నట్లయితే స్వస్థపరచండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఉన్నట్లయితే నెమ్మది అనుగ్రహించండి. ఆ యొక్క అపవాది యొక్క గలిబిలిని తీసివేయండి. కుటుంబాలు నీ ఆత్మచేత నింపబడుదునుగాక. ఆ యజమానుడైన పరిశుద్ధాత్మ రెక్కల కిందకి నీ ప్రియబిడ్డలు వచ్చుదురుగాక. ప్రతి వ్యక్తి కూడా ఆ యేసు క్రీస్తుకి సరెండర్ అవ్వుదురుగాక. అపవాది బంధకాల నుండి విడుదల పొందుదురుగాక. దేవుడిని మహిమపరచుదురుగాక. సహాయమును దయచేయి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని అయ్యా. మా బలహీనతలు, తప్పిదములు, పొరపాట్లు అన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాము ప్రభువా. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చెయ్యమని, ఈ ఉదయకాల సమయంలో వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. చాలా జాగ్రత్తగా ఈ ఉదయకాల వర్తమానము మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. దావీదు వేరు, దావీదు చిగురు. దావీదు వేరు ఎవరో చెప్పండి? యేసుక్రీస్తే. దావీదు చిగురు కూడా ఎవరో చెప్పండి? యేసుక్రీస్తే. హల్లెలూయా. వేరు ఆయనే, చిగురు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, 2000 సంవత్సరాల క్రితం యూదుల దగ్గరికి యేసుక్రీస్తు తలరాయిగా వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తలరాయిగా వచ్చాడో, తలరాయిగా వచ్చే ముందు అక్కడ ప్రవచనాలు ఉన్నాయి. తలరాయిగా నేను వస్తానన్న సంగతి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ముందే ప్రవక్తల ద్వారా చెప్పాడు. హల్లెలూయా. ఏ గ్రంథాన్నైతే ఆ దినములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు చదువుతున్నారో ఆ గ్రంథములో ముందుగానే దేవుడు ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా ముందే ఆ యొక్క ప్రవచనము చెప్పటము జరిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, హల్లెలూయా, యెషయా ఇలా అంటున్నాడు, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? యెషయా ఏమంటున్నాడు? కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఇది యెషయా దినాల్లో జరగలేదు. యెషయా నుండి మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేదాకా ఈ మధ్యలో ఉన్న సంవత్సరాలు ఎన్నంటే
712 సంవత్సరాలు యెషయా ప్రవచించిన ప్రవచనము దగ్గర నుండి ఆ కన్యకైన మరియా గర్భము ధరించేదాకా మధ్యలో సంవత్సరాలెన్ని పీరియడ్? 712 సంవత్సరాల వ్యవధి ఉంది మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. ఈ 712 సంవత్సరాల వ్యవధికి ఆ ముందుగానే ఒక ప్రవక్త జరగబోయే కార్యము గురించి ప్రవచిస్తా ఉన్నాడు. ఏమని ప్రవచించాడంటే, కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడే ఉన్నారు కదా. ఆ కన్యక ఎవరో కాదు, మనము చూస్తున్నాము మరియా అని. హల్లెలూయా. ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ఫిల్డ్, నెరవేర్పు అయినాయి. హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క యెషయా, అదే యెషయా ఈ యొక్క ఎప్పుడైతే ఆయన రంగం మీదకి వస్తాడో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ముందుగా ఇంకొక లేఖనము గురించి కూడా చెప్పాడు. ఏమంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము మీరు చూడాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనము నుండి. ఆలకించుడి. ఈయనెవరు? అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎక్కడ? ఊళ్ళోనా? దేశంలోనా? ఎక్కడ? అడవిలో. ఈ అడవిలో ప్రకటించే ఇతడు ఎవరు? ప్రజల్లా, ఎందుకు ఇతడు అడవికి వెళ్లాల్సి ఉంది? హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇతడు ఎవరో కాదు, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏ విధముగా ఆయన భూమి మీదకి వచ్చాడో, ఆ వచ్చే ముందుగా ఒక ఆయన ఎవరో కాదు, బాప్తిజం ఇచ్చి యోహానై ఉన్నాడు. ప్రజల, బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కూడా ప్రవచనం ఇక్కడ చెప్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నది అంటే, మరి ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అణచాలి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదంతా ఎవరి గురించిన ప్రవచనము? బాప్తిజం ఇచ్చి యోహాను గురించిన ప్రవచనం. హల్లెలూయా. యేసుక్రీస్తు కంటే యోహాను ఎన్ని నెలలు పెద్ద చెప్పండి? 6 నెలలు పెద్ద. సంవత్సరము కూడా లేదు, అర్ధ సంవత్సరం. 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం. 6 నెలలు పెద్ద. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే కంటే 6 నెలలు. ఎందుకంటే గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఎలిజబెతు మరి ఇది 6వ మాసం అని చెప్పాడు. 6వ మాసం అని చెప్పాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మరి మీరు చూడండి, ఆయన యూదుల దగ్గరికి తలరాయిగా వచ్చాడు. అయితే తలరాయిగా వచ్చే ముందు ఆయన పరిచయం చేయాలి ఒక ఆయన. ఎవరు ఆయన అంటే, బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చెయ్యాలి. ఆయన పరిచర్య ఏంటి అంటే, వంకర మార్గాలన్నీ సమము చేయటం, ఎత్తైన ఆ యొక్క కొండను, ఎత్తైన పర్వతాలని ఏం చేయాలి? అణచాలి, ప్రతి లోయను ఎత్తు చేయాలి. హల్లెలూయా.
ఇది ఆయన బోధ. ఇదేంటి? ఆయన బోధ. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరిచర్య. ఆయన వచ్చి ఆయన పరిచర్య గురించి కూడా ప్రవక్త ముందే చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు. హల్లెలూయా. మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఆమేన్ చెప్పటంలా. హల్లెలూయా. మీ మనస్సులు కొంత శరీరాలు ఇక్కడ ఉంటాయి, మనసులు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాయి. హల్లెలూయా. దానివల్ల ఉపయోగం లేదు. మీ శరీరాలు ఏడుండి మనసు ఎక్కడో ఉంటే ఉపయోగం లేదు. మీ శరీరాలతో పాటు మీ మనసులు కూడా ఇక్కడే పెట్టండి. మీ ఆలోచన కూడా దైవ సేవకుడు ఏం చెప్తున్నాడా అన్న దాని మీద పెట్టండి. అప్పుడు మీకు ఉపయోగం, అప్పుడు మీకు ప్రయోజనకరం. ఆ వాక్యం మీకు దీవెనకరం. ఆ వాక్యం మీ హృదయంలో వెళుతుంది. అది మీ హృదయం లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక మందు మన బాడీలోకి తీసుకున్నాం అనుకో, ఆ మందు యొక్క ప్రభావం మన బాడీ మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఒక జ్వరం వచ్చింది అనుకో, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి. అవునా? ఆ వ్యక్తి ఎంతో మూలుగుతా ఉంటాడు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాత్ర ఇస్తాడు. ఆ మాత్ర ఇంటికి వచ్చేసి ఏదో 2 ఇడ్లీ తినేసి ఆ మాత్ర వేసుకుంటా ఉంటాం. ఆ మాత్ర వేసుకున్నప్పుడు ఆ మాత్ర యొక్క ప్రభావం బాడీ మీద ఉంటుందా? ఆ మందు ప్రభావం బాడీ మీద ఉంటుందా? అదే విధముగా వాక్యాన్ని కూడా నువ్వు అలాగే లోనకి చేర్చుకున్నట్లయితే వాక్యము యొక్క ప్రభావం నీ శరీరం మీద పనిచేసి ఏదైతే క్రిమి నీ శరీరంలో ఉన్నదో, ఏదైతే వాక్యానికి వ్యతిరేకముగా నీ శరీరంలో ఉన్నదో వాటన్నిటినీ కూడా ఈ వాక్యం అనే టాబ్లెట్ చంపేస్తా ఉంటది. హల్లెలూయా. వాక్యము టాబ్లెటా పాస్టర్ గారు? వాక్యము టాబ్లెట్ అయి ఉన్నది. చాలా మందికి ఆ బలం లేనప్పుడు బలం మాత్రలు ఇస్తా ఉంటారు, ఐరన్ మాత్రలు ఇస్తా ఉంటారు. రక్తం తక్కువగా ఉన్నా కానీ ఐరన్ మాత్ర. మీకు తెలుసా, ఏ నుండి జెడ్ వరకు ప్రతి ఒక్క విటమిన్ దీనిలో ఉంది. హల్లెలూయా. నీకు అన్ని రకాల విటమిన్స్ దీనిలోనే ఉన్నాయి, మినరల్స్ దీనిలోనే ఉన్నాయి. నీ యొక్క రోగాన్ని స్వస్థపరిచే శక్తి కూడా దీనిలోనే ఉన్నది. మీకు తెలుసా, ఆయన యెహోవా రఫా అని. యెహోవా రఫా అంటే ఏంటో తెలుసా? స్వస్థపరచు యెహోవా ఆయనేనని. మరి నీ రోగాలన్నిటి నుండి స్వస్థపరిచేవాడు ఆయన, నీ సంకటాలన్నిటిని కుదిర్చేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీకు ఫౌండేషన్ జాగ్రత్తగా మీరు ఈ యొక్క వాక్యం గురించిన ఫౌండేషన్ మీరు జాగ్రత్తగా పడాలి. హల్లెలూయా. మరి మీరు చూచినట్లయితే ఆ యొక్క యెషయా గ్రంథం 40వ అధ్యాయములో ఏమని ఉంది ప్రవచనం? మీరు చూసారా? ఆలకించేది అమ్మ, అడవిలో ఒకడు కేక వేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? అడగమంటారా వద్దా? అడగమంటారా? అక్కడ మీరు చదివిన దాంట్లో ఏముంది? యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి. అవునా? బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి యెహోవాకు మార్గాన్ని సిద్ధపరిచాడా లేక యేసయ్యకు మార్గాన్ని సిద్ధపరిచాడా? క్వశ్చన్. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి యెహోవాకు మార్గాన్ని సిద్ధపరిచాడా లేక యేసయ్యకు మార్గాన్ని సిద్ధపరిచాడా? చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా, యేసయ్యకే మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అదే కదా ఆయన కాకపెట్టినది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు వైపుకి తిప్పుతున్నాడు. హల్లెలూయా. అవునా కాదండి? యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచుడి. అక్కడ ఏమైనా తప్పు రాశారా?
యేసయ్య రాయిపోయి యెహోవా అని రాశారా? హల్లెలూయా. ఏం తప్పు రాయలా? యెహోవాయే యేసయ్య. యేసయ్య వేరు యెహోవా వేరు కాదు. యెహోవాయే యేసుగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడే తన ముసుగును మార్చేసి ఆ స్థానాన్ని వదిలిపెట్టేసి కుమారుడిగా వచ్చాడు. ప్రజలా ఇది గ్రహించలేకపోతున్నారు చాలా మంది. ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది. యెహోవా వేరు యేసు వేరు అంటున్నారు. అరే నాన్న కాదురా బాబు, బైబిల్ అలా చెప్పటం లేదు. దేవుడు ఒక్కడే అని చెబుతుంది. యెహోవా వేరు యేసు వేరు కాదయ్యా, యెహోవాయే యేసయ్యా. ఇదే అపోస్తుల బోధ. ఇదే అపోస్తుల బోధ. లేదు, నా బైబిల్ ట్రైనింగ్ లో అలా చెప్పలా, నా థియాలజీలో అలా చెప్పలా. యెహోవా వేరు యేసు వేరు అంటాడు. యెహోవా వేరు. తండ్రి లేకుండా కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి ఉంటేనే కదా కుమారుడు వచ్చేది. కాబట్టి ఆయన ఒక ఆయన, ఈయన ఒక ఆయన అంటాడు. అప్పుడు నీకు ఇద్దరు దేవుళ్ళు అవుతారు. పరిశుద్ధ గ్రంథం దేవుడు ఒక్కడని చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము దేవుడు ఒక్కడని చెబుతుందా, ఇద్దరని చెబుతుందా, ముగ్గురని చెబుతుందా? ఒకరంటారు. ఇద్దరు కాదయ్యా ముగ్గురయ్యా అంటాడు. మయ్యా నువ్వు ఒకళ్ళు మర్చిపోయావయ్యా. యెహోవా యేసే కాదు, ఇంకొక ఆయన్ని మర్చిపోయావు నువ్వు. పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు కదా, ఆయన మూడో వ్యక్తి అయ్యా అంటాడు. ఓరే నాయనా, ఆయన మూడో వ్యక్తి కాదయ్యా, యేసే పరిశుద్ధాత్మగా వచ్చాడయ్యా అట. యేసే పరిశుద్ధాత్మగా వచ్చాడయ్యా అంటే లేదు లేదు, యేసు వేరు పరిశుద్ధాత్మ వేరు అంటాడు. ఓ నాయన, ఎంత క్రైస్తవంలో ఎంత గందరగోళాలు ఉన్నాయంటే భయంకరమైన గందరగోళాలు ఉన్నాయి, భయంకరమైన బోధలు ఉన్నాయి. హల్లెలూయా. యెహోవాయే యేసుగా వచ్చాడు. యేసే పరిశుద్ధాత్మగా మనలో పనిచేస్తున్నాడు. అంటే మనలో పనిచేస్తున్న ఆయన యెహోవాయే. అర్థమవుతుందా? దేవుళ్ళు ముగ్గురు లేరు, దేవుళ్ళు త్రియేక కాదు, దేవుడు ఒక్కడే. బైబిల్ అసలు త్రియేక అనే పదమే లేదండి. త్రియేక అనే పదము బైబిల్లో లేనే లేదు. బైబిల్లో ఇలా ఉంది: అద్వితీయ ప్రభువు, అద్వితీయ దేవుడు, అద్వితీయ నామమందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఇప్పుడు ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అద్వితీయ అనే పదానికి అర్థం చెప్పండి ఎవరైనా. సరే నీకు చెప్తా, కొన్ని పదాలు చెప్తా. ద్వితీయ, ద్వితీయ, ద్వితీయ అంటే రెండు. తృతీయ, చతుర్థ, పంచ, అష్ట, సప్త, అష్ట, నవ, దశ. ఇవన్నీ ఏంటి? నేను చెప్పిన అంకెలే, కానీ ఇవి సంస్కృతంలో ఉన్నాయి. హల్లెలూయా. అట్లాగే అద్వితీయ అంటే, ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే రెండో వాడు కానివాడు మన ప్రభువు. మన ప్రభువు రెండో వాడు కాని కాదు, రెండో వాడు కాని దేవుడు మన ప్రభువు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే వేరు, ఆయనే చిగురు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి? పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గనక చూచినట్లయితే మొదటి రాకడ గనక నువ్వు అర్థం చేసుకుంటే రెండో రాకడ నీకు ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎత్తబడాలి కదా, రెండో రాకడలో ఉన్నామా? నమ్ముచున్నారా మనమందరం రెండో రాకడలో ఉన్నామని? మనమంతా ఎవరు? యూదులమా? మనము యూదులము కాదు. యూదులు ఎవరయ్యా అంటే అబ్రహాము, ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబులో నుండి వచ్చిన వారు 12 గోత్రాలు. హల్లెలూయా. వాళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలుగా పిలువబడ్డారు, యూదులుగా పిలువబడ్డారు.
మరి మనమెవరమయ్యా? మనమంతా అన్ని జనులే. హల్లెలూయా. నీవు ఏ కులస్థుడు అయినా కానీ అన్యజనులే. మనమంతా ఎవరు? అన్యజనులమై ఉన్నాం. యూదుల దగ్గరికి యేసు తలరాయిగా వచ్చాడు. హల్లెలూయా. ఆ సమరీల దగ్గరికి యేసు తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో ఇందాక మనం చదివిన వాక్య భాగం జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమైన, హల్లెలూయా, 4వ అధ్యాయం చూసారా అండి? 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చూడమ్మా. అమ్మ ఒక్కసారి జకర్యా గ్రంథము, మీరు చాలా ఇంపార్టెంట్ అయిన లేఖనాలండి అమ్మ. 4వ అధ్యాయము మీరు చూస్తే మొదటి నుండి చూడమ్మా. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకేమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచు. హల్లెలూయా. ఏం కనబడుతున్నాయి? ఏం చూస్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ ప్రవక్తకి ఈ విషయాలు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు ఈ విషయాలు? ఈ విషయాల్లో దాచబడిన మర్మం ఏంటి? హల్లెలూయా. నిద్రపోయిన ఒకన్ని లేపినట్టు నన్ను లేపుతున్నాడు ఆయన. నీకేం కనబడుతుందో చూడంటున్నాడు. ఒక దృశ్యాన్ని తన ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక పిక్చర్ని తన ఎదుటికి తీసుకొని వస్తున్నాడు. ఏంటి ఆ పిక్చర్? 7 దీపస్తంభములు తీసుకొస్తున్నాడు. ఎవరండి అసలు 7 దీపస్తంభాలు ఎవరు? ఈ 7 దీపస్తంభాల గురించిన మర్మం ఏమిటి? ఎందుకని 7 దీపస్తంభాలను ప్రవక్త దగ్గరికి తెస్తున్నాడు? హల్లెలూయా. ఇవన్నీ లోతైన విషయాలు కావా? మరి ఇవి మనం పట్టుకోవాలా, గ్రహించాలా వద్దా? ఇంకా మన ఆయుష్ దగ్గర పడిపోతుంది. ఏ టైంలో మనం వెళ్ళిపోతామో తెలియదు. ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఈ సంగతులు? ఇంకెప్పుడు ఎరుగుతాం ఈ సంగతులు? హల్లెలూయా. ఈ దీపస్తంభం గురించి తెలుసుకోవాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది ఇష్టత కలిగి ఉన్నారు? హల్లెలూయా. ఎన్ని గొట్టాలు ఉన్నాయి? 7 గొట్టాలు ఉన్నాయి. హల్లెలూయా. అవునా? మీరు చూడండి దాని గురించి ప్రవక్త ఏమంటున్నాడో. మరి దీన్ని ఒక జకర్యాకే కాదు, ఇక్కడ జకర్యాకే కాదు చూపిస్తుంది, యోహానుకు కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. యోహాను కూడా పద్మాసు దీవిలో వేయబడ్డా? ఆయన్ని 24 గంటలు కాగే నూనెలో వేశారండి. ఆయన చచ్చిపోలా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు వెంట్రుకలు ఏమైనా కాలియా? వస్త్రాలు ఏమైనా కాలియా? అగ్ని వాసన కూడా తగల్లా వాళ్ళకి. అలాగే యోహాన్ని బాగా కాగే పెద్ద బాండీ పెట్టేసేసి నూనెను పెట్టి బాగా మంట పెట్టి, ఈ మంటలో ఇతడు ఒక మాంత్రికుడని యోహాన్ని ఆ కాగే నూనెలో పడేసేశారు. అయినా కానీ యోహాను కాలిపోలా. వామ్మో, ఇతడు ఒక మాంత్రికుడు, ఇతడు చచ్చిపోడు, ఇతడు చచ్చిపోయే ఏకైక మార్గం ఏంటంటే పద్మాసు దీవిలో పడేద్దాం, ఏ రాక్షస బలులో ఏ ఒకటి తినేస్తాయి ఇతన్ని, ఎవరు కూడా పద్మాసు దీవిలో వెళ్ళి తిరిగి వచ్చిందే లేదు, కాబట్టి ఇతన్ని పద్మాసు దీవిలో పడేద్దామని పద్మాసు దీవిలో పడేశారు. హల్లెలూయా. అక్కడ పద్మాసు దీవిలో ఆత్మవస్తుడై, హల్లెలూయా, దేవుడు అక్కడ ఈ యోహానికి 7 దీప స్తంభాలు కూర్చిన విషయం ఏమై ఉన్నది, ఆ మర్మం ఏమై ఉన్నది యోహానికి తెలియజెప్తున్నాడు. ఏంటి పాషి గారు, మనము రెండవ రాకడ గురించి మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? రెండవ రాకడలో ఎత్తబడే వారి గురించే మాట్లాడుతున్నా. మీరు రెండవ రాకడలో ఎత్తబడాలంటే ఈ సంగతులు మీరు తెలియాలి.
నీ తండ్రి ఎవరో తెలియాలి, నీ తల్లి ఎవరో తెలియాలి, నీ యొక్క సహోదరులు ఎవరో తెలియాలి, నీ కుటుంబం ఏదో తెలియాలి. అయ్యా కంచరగాడిదకి దగ్గరికి వెళ్ళి నీ తల్లి ఎవరో చెప్పంటే, నీ తండ్రి ఎవరో చెప్పంటే తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. ఎందుకని? ఎందుకు చెప్పలేదో చెప్పండి. అది తల్లి ఎవరో తండ్రి ఎవరో దానికి తెలియదు. అది కంచర గాడిద. అది గుర్రము గాడిద కలయిక ద్వారా వచ్చినది, సంకరం చేయబడినది. గుర్రము గుర్రమే కలవాలి, గాడిద గాడిదే కలవాలి. కానీ ఒక గాడిదని తీసుకెళ్లి గుర్రంతో కలిపితే అది సంకరం అవుతుంది. అవునా కాదా? హల్లెలూయా. కానీ ఇక్కడ కంచర గాడిద అది హైబ్రిడ్ అయి ఉన్నది. దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇక్కడే ఉన్నారా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకోండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనుక యోహాను ప్రకటన గ్రంథం, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం. కానీ దాన్ని యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని పెట్టకూడదు. యాక్చువల్గా దాని పేరు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము అని పెట్టాలి. దాని పేరు ఒరిజినల్ పేరు అది. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం అని పెట్టారు, కానీ అది రాసింది యోహానే. కానీ దాని పేరు ఎలా పెట్టాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, తెలుగులో వచ్చేదలకే ఏం పేరు పెట్టాలో వాళ్ళకి అర్థం కాక యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని పెడతారు. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఇక్కడ యోహాను పేరేది అసలు? ది రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అది. ఇంగ్లీష్లో దాని వర్డ్ కరెక్ట్ గా ఉంది, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని. కానీ వీళ్ళేం పెట్టారు? తెలుగులోకి వచ్చేదలకే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము అని పెట్టారు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని పెట్టాల్సింది పోయి యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని పెట్టేసేసారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో యోహాను రాసిన యోహాన్ రిటెన్ రెవల్యూషన్ బుక్ అని ఏమన్నారు చెప్పాడా? అట్టగేమన్నా ఉంది ఇంగ్లీష్లో? అట్ట లేదు. ది రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని ఉంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? చాలా మిస్టేక్లు అలాగ ఉన్నాయి, మీరు పట్టుకోవాలి, అవంతా ఎరగాలి. ఇక్కడ యోహాను కూడా ఏం చూపిస్తున్నాడంటే ఈ 7 దీపస్తంభాల యొక్క మర్మాన్ని చూపిస్తున్నాడు. అదే చూడు 1:19. 1 యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం అంటే ఇంగ్లీష్లో వచ్చేదానికి ది బుక్ ఆఫ్ ది రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము అనే పుస్తకంలో 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని అంటే ఏంటది? చూచినది జరిగిపోయింది, ఉన్నది జరుగుతూ ఉన్నది, వీటి వెంట కలగబోయేది భవిష్యత్తు. అంటే ఏం చూశాడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చూస్తున్నాడు. హల్లెలూయా. యోహానికి చూపిస్తున్నాడు అవి. నీవు చూచినది, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇక్కడ కూడా 7 దీపస్తంభాల గురించిన ప్రస్తావన వచ్చిందే. జకర్యా దగ్గర కూడా 7 దీపస్తంభాల గురించిన ప్రస్తావన వచ్చిందే. జకర్యా నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నీకేం కనబడుతుందో చూడు అని దేవుడు పనిమాల జకర్యా ప్రవక్తకు చూపిస్తున్నాడే అక్కడ. హల్లెలూయా. అవునా కాదా? ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా యోహాను కూడా దాన్ని చూపిస్తున్నాడా? ఏంటి పాస్టర్ గారు ఆ దీపస్తంభాలు, ఆ 7 గొట్టాలేంటి,
ఆ 7 దీప స్తంభాలేంటి? హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు. అమ్మ ఏమంటున్నాడమ్మా? ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు. ఇది జకర్యా 4లో కూడా చెప్పాడు. జకర్యా 4లో చెప్పాడు, ప్రకటన 1లో చెప్తున్నాడు. ఈ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలై ఉన్నారు. ఆ 7 దీప స్తంభములు. హల్లెలూయా. ఏంటంట అవి? ఆ 7 దీప స్తంభాలు 7 సంఘాలై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంఘాలు? నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడతానికి లేవాడు. ఆ సంఘాల పేర్లు కూడా దేవుడే పెట్టేసేసాడు. ప్రకటన 1:10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని. అంటే ఆ 7 దీప స్తంభాలే 7 సంఘాలు. ఆ 7 సంఘాల పేర్లేంటి? ప్రకటన 1లో చెప్పాడు కదా, 1వ అధ్యాయం 10వ వచనంలో. ఆయన ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం వింటున్నాడు ఆయన. హల్లెలూయా. చూచినది, విన్నది, మీరు చూడండి, చూచినది, ఉన్నది, వీటి వెంట కలగబోవున్నది. అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు పట్టుకుంటున్నారండి మీరు? అంటే ఈ 7 సంఘ కాలాలు ఎప్పుడు చూపిస్తున్నాడు? పద్మాసు దీవిలో యోహాను వేయబడినప్పుడు. పద్మాసు దీవిలో యోహాను ఎప్పుడు వేయబడ్డాడు? ఎవరైనా చెప్తాడా సంవత్సరం? క్రీస్తు శకం 95వ సంవత్సరం. 95, 96 ఈ సంవత్సరాలలో ప్రకటన గ్రంథం రాయబడినది. ప్రైజ్ ది లార్డ్. డేట్లతో సహా, సంవత్సరాలతో సహా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎవరు ఆ ప్రకటన గ్రంథాన్ని వ్రాశారు? యోహాను. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 95, 96 సంవత్సరాల్లో. దేవుడికి మహిమ కలుగునుగాక. మొత్తం ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడో చెప్పండి? యోహాను 5 పుస్తకాలు రాశాడు. ఏంటి ఆ 5 పుస్తకాలు చెప్తారా? 1 యోహాను సువార్త, 2 యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, 5వ పుస్తకం వచ్చేదలికే యోహాను రాసిన ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు రాశాడు. ఎవరు రాసింది? ఈ యోహాను. ఈ 5 పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పుస్తకాలు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను పక్షిరాజుకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. యోహాను గురించి పేతురు అడుగుతాడు, నీ శిష్యుడైన యోహాను, ఇతని సంగతి ఏంటి ప్రభువా అని పేతురు అడుగుతాడు ఈ వ్యక్తి గురించి, యోహాను గురించి. అప్పుడు యేసు అంటాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటయ్యా అంటాడు. హల్లెలూయా. ఇక ఈ పేతురు ఏం ఆలోచిస్తాడంటే, యేసయ్య ఏం చెప్పాడు? నేను వచ్చు వరకు అతడు ఉండుట అంటే ఈయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి మరలా ఎప్పుడు వస్తాడు? మరలా భూమి మీదకి రావాలి ఆయన. అంటే మరలా వచ్చేంత వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటి అన్నాడు. హల్లెలూయా.
ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా ఈయన ఎక్కడో చోట బతికే ఉండాలి అని ఈయనేం చేశాడంటే పేతురు, యోహానికి ఇక చావే లేదు, యోహాను చనిపోడా అని ప్రచారం చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరు ప్రచారం చేస్తుంది? పేతురు. ఏం ప్రచారం చేస్తున్నాడు? యోహాను చావడు, ఈ విషయం యేసే చెప్పాడు, నాకు చెప్పాడు అని చెబుతున్నాడు. అరే నాయనా, ఇందుకు నీకేం చెప్పాడు? యోహాను చావడని చెప్పాడా? యోహాను చావడని చెప్పటంలా, నేనొచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాడు. దానికి యోహాను చావడు అన్నదానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? నేనొచ్చు వరకు అతడు చావడు, హల్లెలూయా, నేనొచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అన్న మాటకి, యోహాను చావడు అన్న మాటకి రెండిటికి అర్థము వేరువేరుగా ఉందా లేదా? ఒకటేనా? రెండిటికి అర్థము వేరు. హల్లెలూయా. అప్పుడు యేసు పేతురుని పిలిచి, అయ్యా నేను చావనలేదు కదా, నువ్వెందుకు చావడని ప్రచారం చేస్తున్నావు? నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే దాని అర్థం ఏంటో తెలుసా? నా రాకడని అతడు చూస్తాడు. నేను వచ్చే వరకు ఆ ప్రణాళిక అంతా కూడా నేనే అతడికి బయలుపరుచుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ యొక్క ప్రణాళిక అంతా కూడా ఎవరికి బయలుపరుస్తానంటున్నాడు? యోహాను. ఎక్కడుంది పాస్టర్ గారు ఈ లేఖనం అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది. 21వ అధ్యాయంలో నేనొచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది మీకేమి అనే మాట యేసే చెప్పిన మాట అక్కడ ఉంది. ఇప్పుడు ఇవన్నీ యేసు చెప్పిన ప్రకారముగా రెండవ రాకడ వరకు ఏ ప్రణాళిక ఉన్నదో, దేవుడు ఏ ప్రణాళిక రచించాడో ఆ ప్రణాళిక అంతా కూడా ఎవరికి చూపించాలి? ఎవరికండి? పేతురుకా? పేతురు కాదు, స్పెషల్ పీపుల్. ఇదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, స్పెషల్ పీపుల్. ఎవరా స్పెషల్ పీపుల్? యోహాను. ఏంటి ఆయన ప్రత్యేకత? యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకొని. హల్లెలూయా. మిగతా ఏ శిష్యుడైనా యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకున్నాడండి? ఎంతో మంది శిష్యులు ఉన్నారు కదా యేసుకి. 70 మంది శిష్యులు కూడా ఉన్నారు, ఈ 12 మంది కాక. హల్లెలూయా. ఏ శిష్యుడు కూడా, యోహాను తప్ప మిగతా ఏ శిష్యుడు కూడా యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకోలా. ఒక్కతనే యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? యోహాను అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకొని నిన్ను అప్పగించువాడు ఎవడు అని అడిగినవాడు. హల్లెలూయా. అయ్యా 12 మంది ఉన్నారు కదా, వీరిలో నిన్ను అప్పగించేవాడు ఎవడయ్యా అని అడిగిన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి భయం పట్టుకుంటున్నారా? ఇప్పుడు మొదటి రాకడ నీకు అర్థమైతే రెండో రాకడ కూడా నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ జకర్యాకి దీపస్తంభాలు, యోహాను కూడా ఏం చూపిస్తున్నాడు? దీపస్తంభాలు. ఈ దీపస్తంభాలు అంటే ఏంటి? 7 సంఘాలు. ఏంటండి? 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాల్లో ఎవరు వస్తున్నారు? ఇది పట్టుకుంటారా? ఎవరు వస్తున్నారు? పట్టుకుంటారా? సరే, జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి రాకడలో వచ్చేటప్పుడు యేసుక్రీస్తు భార్య ఎక్కడుందో చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భార్య ఎక్కడుంది? సరే, మీకు ఈజీగా అర్థమవుతుంది. యేసుక్రీస్తుకి ఒక పేరుంది. పేరు ఎవరైనా చెప్తారా? కడపటి ఆదాం. కడపటి ఆదాం. మొదటి ఆదాం ఎవరు? మొదటి ఆదాము
కడపటి ఆదాము. ప్రైజ్ లార్డ్. మొదటి ఆదాము ఎంతమందికి తెలుసు? మొదటి ఆదాము ఆది కాండంలో కనబడతాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుడిని చేసుకున్నాడు. ఆ మానవుడికే పేరు పెట్టాడు ఆదాం అని. ప్రైజ్ లార్డ్. అవునా? ఇప్పుడు ఆదాము యొక్క భార్య ఎక్కడుందో చెప్పండి. ఆదాంలోనే ఉంది. అవునా? మీరు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్య ఉందా? హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఉందా? ఇప్పుడు ఆదాము భార్య ఆదాములో ఉన్నట్టుగానే యేసుక్రీస్తు యొక్క భార్య కూడా, గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు భార్య కూడా యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము భార్య ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి పక్కని చీల్చి, ఎక్కడండి? రొమ్మును చీల్చాడా? ఇట రొమ్ముని ఏమన్నా చీల్చాడా? పక్కన చీల్చి పక్కన ఆదాము యొక్క భార్య అయిన స్త్రీ భాగాన్ని బయటికి తీసి ఆ చోటిని మాంసంతో పూడ్చి, హల్లెలూయా, తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవుడు. ఈ ఆదాము యొక్క భార్యను తీసుకొని వెళ్ళిపోయాడా? ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆదాము గాఢ నిద్రలో నుండి లేచాడు. ఇక తన కార్యక్రమాలు తాను చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చూసేదలికే దేవుడు లేడు, అక్కడ చూసేదలికే ఎవరు లేరు, మామూలుగా ఇక తిరుగుతా ఉన్నాడు. అయితే ఆ స్త్రీ నిర్మాణం చేసిన తర్వాత ఆదాములో నుండి స్త్రీ భాగాన్ని తీసుకెళ్లాడు కదా, దాన్ని నిర్మాణికుడు ఎవరంటే దేవుడే. నిర్మాణికుడు దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అంటే ఇక్కడ ఆ పట్టణం ఎవరో కాదు, 21వ అధ్యాయములో ఆ పట్టణము దిగొస్తా ఉన్నది. ఎవరా పట్టణమో తెలుసా? ఇదిగో 7 దీప స్తంభాలలో ఉన్న పట్టణమా, ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న పట్టణమా, ఈమె వధువై ఉన్నది. మీరు చూడండి 21:1 చదువమ్మా. ప్రకటన గ్రంథం 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇంక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. పట్టణమేనా? పట్టణమే. హల్లెలూయా. నూతనమైన యెరూషలేము అనే పట్టణం. ఎవరండి ఆ పట్టణం? ఆ పట్టణం ఎవరు? ఉందా ఇక్కడ ఆ పట్టణం? ఆ పట్టణం ఎవరో కాదు, ఎత్తబడే వధువే. అక్కడ అంటున్నాడు, నూతనమైన యెరూషలేమన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు. అంటే ఆ పట్టణమే స్త్రీ. ఆమె ఎవరో కాదు, వధువు. ఆమె గొర్రెపిల్ల భార్య. తన భర్త ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కొరకు అలంకరించబడినదై. హల్లెలూయా. తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరా మీ పెళ్లి కుమార్తె అండి? ఇప్పుడు ఆదాము యొక్క పెళ్లి కుమార్తెను ఆదాములో నుండి బయటికి తీసి ఎలా ఆదాముకి పెళ్లి చేశాడో అదే విధముగా యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలు యేసుక్రీస్తులో నుండి బయటికి తీసి 7 సంఘ కాలాల్లో నిర్మాణము జరిగి
తర్వాత మరలా ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళి మరలా ఆయనే పెళ్లి చేస్తా ఉన్నాడు. ఆదాము దగ్గర ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నీకు ఆదాము స్టోరీ అర్థమైతే రెండవ ఆదాము స్టోరీ అర్థమైంది. ప్రైజ్ లార్డ్. భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం మందున్న అది హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ సంగతులు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి స్త్రీ భాగాన్ని బయటికి తీసినట్టుగా యేసుక్రీస్తును కూడా సిలువలో ఆయన సిలువ వేసేటప్పుడు ఆయనకి కూడా పక్కలో రోమా సైనికుడు బల్లెముతో పొడిచినప్పుడు అక్కడ ఏం బయటకు వచ్చాయో చెప్పండి? నీరు, రక్తము బయటకు వచ్చింది. తర్వాత ఆత్మ వచ్చింది. ఒక శిశువు కావాల్సింది అవి కావా? శిశువు జన్మించేటప్పుడు తల్లి గర్భంలో నుండి మొదట వచ్చేది ఉమ్మనీరు కాదా? తర్వాత రక్తము కాదా? తర్వాత ఆత్మ కాదా? అవే అక్కడ జరిగినాయి. పెంతెకొస్తు దినాన ప్రారంభమైనది ఆయన భార్య. హల్లెలూయా. మేడగదిలో 120 మందితో ప్రారంభమై ఉన్నది. ఆయన సంఘమే ఆయన భార్య అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఇప్పుడు 7 సంఘ కాలాలలో ఏం జరుగుతా ఉంది? నిర్మాణం జరుగుతా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. చిగురు మీరు తీసారా? నేను ముగించబోతున్నా. జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మ 20 అది జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. అమ్మ తీసారా? 8-9. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సాకారులు నీకు సూచనలుగా ఉన్నారు. నీవు వారు ఇద్దరికి నా మాట ఆలకించాల్సిందే. హల్లెలూయా. నీవు వారు నా మాట ఆలకించుము. ఏదంటే సిగురు అను నా సేవకుణ్ణి. ఎవరండి ఈ సేవకుడు? యేసుక్రీస్తు. చూసారా అండి? చిగురు అంటే అది ఎప్పుడు నరకబడింది? చిగురొచ్చింది, మరలా నరకబడి దానికి చిగురొచ్చిందండి. హల్లెలూయా. ఆ మొద్దుకు చిగురొచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మొద్దుకు ఏమైంది? చిగురొచ్చినది. చిగురు వచ్చిన దినాల్లో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. చిగురు వచ్చిన దినాల్లో మనం జీవిస్తున్నాం. మీకెవరో తెలియాలా చిగురు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. చిగురు అని సేవకుడు వచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. చిగురు అని సేవకుడా పాస్టర్ గారు? ఆవులు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము. చిగురు అనే సేవకుడు అయి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉన్నది. ఆయన ముఖము సూర్య బింబం వలె ఉన్నాయి. ఆయన పాదాల అగ్ని స్తంభం వలె ఉన్నది. చిగురనే సేవకుడు పంపించబడి ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇంకేమన్నాడు 9వ వచనంలో? నేను రప్పించబోచున్నాను అనేది ప్రవచనం. రప్పించాడు ఆయన. హల్లెలూయా. మన కాలంలో నెరవేర్పు జరిగిన ప్రవచనం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతికి, ఆ రాతిని ఏంటి పాషి గారు? రాయా? హల్లెలూయా. రాయా? అవును, రాయే. ఆ రాతిని తేరి చూడండి. ఆ రాతికి 7 నేత్రాలు. రాతికి నేత్రాలు ఉండటం ఏంటి బాబు? రాయికి నేత్రాలు ఉంటాయా? మరి ఇక్కడ బైబిల్లో రాయికి నేత్రాలు ఉన్నాయి. ఇంతకా రాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తే.
ఆ నేత్రాలు ఎవరో తెలుసా? 7 ప్రవక్తలై ఉన్నారు. మీకు కావాలా? హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన, ఎవరి వధించబడినట్లుండిన గొర్రెపిల్ల? యేసుక్రీస్తేనా? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 నేత్రాలు, 7 కన్నులు, 7 నేత్రాలు ఉన్నాయి. గొర్రె పిల్లకి 7 నేత్రాలా? రాయికి 7 నేత్రాలా? ప్రైజ్ లార్డ్. ఈ గొర్రె పిల్లకి 7 నేత్రాల గురించి తెలుసుకోవాలంటే, ఈ రాయికి 7 నేత్రాల గురించి తెలుసుకోవాలంటే, ఈ చెక్కడపు పని చేసిన ఆయనే. ఈ రాతికి చెక్కడ పని చేసింది ఎవరండి? ఇక్కడ అంటున్నాడు కదా, చూడమ్మా, రాతికి 7 నేత్రాలున్నవి, దాన్ని చెక్కడ పని చేయువాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతి యగు. పాస్టర్ కాదు, రెవరెండ్ కాదు, బిషప్ కాదు, బాగా థియాలజీ నేర్చుకున్న ఆర్చి బిషప్ కాదు, పోప్ కాదు. మరి ఎవరు చెక్కడ పని చేసిన ఆయన? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దాని చెక్కడపు పనిని చేసిన వాడను నేనే. హల్లెలూయా. ఆ రాతికి 7 నేత్రాలున్నాయి, ఆ గొర్రె పిల్లకి 7 కన్నులున్నాయి. ఇంతకు ఆ కళ్ళేంటో చూద్దాం. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రైజ్ లార్డ్. ఎన్ని ఆత్మలు? దేవుని 7 ఆత్మలు. ఈ ప్రణాళిక ఎరగాలంటే మనము దైవ జ్ఞానం మీద ఆధారపడాలా, విద్య మీద ఆధారపడాలా? ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడికి యెషయా గ్రంథంలో ఉండిద్దండి మాట, మీరు చూడండి తర్వాత ఇంటికి వెళ్ళినాక 29వ అధ్యాయం అనుకుంటా. బాగా చదువుకున్నాడికి ఈ గ్రంథం ఇచ్చేశాడు. ఈ గ్రంథంలో ఏం చెప్తుందో చూసి కొంచెం చెప్పయ్యా అన్నాడు. అయ్యా, ఇది గూఢార్థంగా ఉంది, ఇది చదువుకున్నంత మాత్రాన దీనిలో విషయాలు తెలియవయ్యా అన్నాడు. ఇది గూఢార్థంగా ఉంది, నా వల్ల తేలదయ్యా అని చేతులు ఎత్తేశాడు. అక్షరాలు వచ్చినోడు అక్షరాలు రానోడికి ఇచ్చాడు. అయ్యా, నాకు అక్షరాలే రావు, దీనిలో ఏముందో నాకేం తెలుసయ్యా అన్నాడు. అక్షరాలు వచ్చిన వాడికి ఇది తెలియలా, అక్షరాలు రానోడికి ఇది తెలియలా. మరి దీ మర్మము ఎవరికి తెలుస్తుందంటావు? దీనిలో ఉన్న విషయాలు ఎవరు గ్రహిస్తారంటావు? అక్షరాలు వచ్చినవాడా, అక్షరాలు రానోడా? అసలు అక్షరాల మీద సంబంధం లేదు దీనికి. అక్షరాలతో సంబంధము కలిగి ఉండలేదు ఇది. మరి దేనితో సంబంధం కలిగి ఉన్నది? ఇది దైవిక ప్రత్యక్షతతో. హల్లెలూయా. దేవుని దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. మీకు కావాలా రెఫరెన్స్? యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆరు 45 చూడమ్మా. 6వ అధ్యాయం 45. వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వల్ల విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర.
తండ్రి దగ్గర విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వస్తాడు. హల్లెలూయా. అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు ఈ భూమి మీద చదువుకున్నవాడువైనా చదువు రానివాడువైనా దానితో అభ్యంతరమే లేదు, దానితో సంబంధమే లేదు. నువ్వు పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తివైనా ఘనుడవైనా ఏదైనా దానితో సంబంధమే లేదు. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తావు, ఆ వాక్యం దగ్గరికి వస్తావు, ఆ వాక్యాన్ని ప్రేమిస్తావు, ఆ వాక్యాన్ని విశ్వసిస్తావు, ఆ వాక్యానికి లోబడతావు, ఆ వాక్యానికి జీవితం అర్పిస్తావు, క్రీస్తుకి సేవ చేస్తావు. పాస్టర్కి కాదు సేవ, సంఘానికి కాదు సేవ, చర్చికి కాదు సేవ, క్రీస్తుకి యేసయ్యకి సేవ చేస్తావు. వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకొని ఎవరైతే తండ్రి దగ్గర విని నేర్చుకున్నారో వారందరూ నా దగ్గరకు వస్తారు. అదే ఆయన చెప్తున్నాడు యేసు భూమి మీద ఉన్నప్పుడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి అన్యుణ్ణి వెంబడించవు. నేను ముగింపులో వస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోవాలి. మొదటి రాకడికి ముందుగా ప్రవక్త అయిన బాప్తిజం ఇచ్చి యోహాను యేసును పరిచయం చేశాడు. అవునా కదా? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా. మరి ఇదిగో పెళ్లి కుమారుడు అని ఎవరైనా ఒక ఆయన కేక వెయ్యాలా? ఎవరైనా కేకేసిన వ్యక్తి? మత్తయి 25:5-6 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5-6 వచనాలు. నేను ముగిస్తున్నాను, ఈ మాటలు జాగ్రత్తగా పట్టుకోండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. పట్టుకుంటున్నారా అండి? ఎవరి కేక వేశారు? నేడు సంఘాలకు తెలియదు ఆ విషయం. మీ పాస్టర్ కాదు, మా పాస్టర్ కాదు, దేవదూతలు కానే కాదు. ఎవరేశారు ఆ కేక? ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడ నీకు అర్థమైతే రెండో రాకడ నీకు అర్థమవుతుంది. మొదటి రాకడలో నువ్వు నిజముగా ఏర్పాటులో ఉన్న వ్యక్తివైతే ఆ మొదటి రాకడలో పంపించబడిన వ్యక్తి ప్రవక్తని ఎరుగుతావు. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎరుగుతావు. అదే విధముగా రెండవ రాకడలో యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక కేకేస్తా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొన్న రండి. కేకలు వేయలా, కేక సింగులర్ పదం. ఎవరు ఆ కేకేశారు? ఆయన గనక నువ్వు పట్టుకోగలిగావంటే వర్తమానం నీకు అర్థమవుతుంది, ఎత్తబాటు కొరకు నువ్వు సిద్ధపడగలుగుతావు. ఆయన గనక నువ్వు మిస్ చేసుకున్నావంటే రాకడ కూడా నీ జీవితంలో మిస్ అయిపోతుంది. నిజం నేను చెప్పేది. ఎందుకంటే నువ్వు సిద్ధపడాలి అంటే నీ కొరకు పంపించబడిన వ్యక్తి ఎవరో కనుక్కోవాలి. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాళ్ళు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ వ్యక్తి ఎవరో మీరు ఎరగాలి. ఆ కేకేసిన వ్యక్తి ఎవరో మీరు ఎరగాలి. అతని వర్తమానం ఏమిటో మీరు ఎరగాలి. అప్పుడే మీరు ఎత్తబాటు కొరకు సిద్ధపడగలరు. అప్పుడే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోగలరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాకా చెప్పిన ఈ 7 దీప వృక్షాల యొక్క మర్మము ఆయన భార్య గురించి. ఆయన తలరాయిగా ఈ కాలంలో మన దగ్గరికి వచ్చాడు. మొదటి రాకడలో తలరాయిగా వచ్చాడు. మరి యోహాను తలరాయిని పరిచయం చేశాడు. రెండవ రాకడలో తలరాయిగా అన్ని జనులైన మన దగ్గరికి వచ్చాడు. ఇదిగో తలరాయి అని క్రీస్తుని సంఘానికి ఒక ఆయన పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన ఎవరో మీరు ఎరగలిగినట్టయితే ఆయన వర్తమానాలు పట్టుకొని ఆత్మీయంగా బలపరచబడగలరు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.